సో ఇప్పుడు సిమ్యులేట్ చేయండి ఒకసారి. సార్ సిమ్యులేట్ పైన డాక్యుమెంట్. ఓకే కరెక్ట్ లైన్ ఐటమ్ అంటే ఫస్ట్ లైన్ ఐటమ్ మీద చేసి నెక్స్ట్ లో డీటెయిల్స్. సార్ అసైన్మెంట్ ఇవ్వండి. అసైన్మెంట్ ఏమి ఇవ్వాలి సార్? అసైన్మెంట్ లో అక్కడ ఎనీ డేట్ కానీ లేకపోతే ఎనీథింగ్ ఇవ్వండి. అక్కడ ఈ రోజు డేట్ ఇవ్వండి. పోనీ ఇచ్చాను సార్. సేవ్. ఓకే ఒకసారి దాని మీద డబుల్ చేయండి. ఎర్రర్ మీద 25 పోస్టింగ్ కీలో ప్రాబ్లం ఉందంట. ఓకే సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే WSKTO ఫీల్డ్ అంటే ఏంటో చెక్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఏంటంటే 1000501కి ఏ ఫీల్డ్ స్టేటస్ ఇచ్చారో చూపించండి సార్. 1000501 GLకి ఏ ఫీల్డ్ స్టేటస్ ఇచ్చారు చూపించండి. FS00లోకి వెళ్ళి FS00లోకి వెళ్ళి ఓకే ఈ స్క్రీన్ ఎట్లాగే ఉంచి ఇంకో స్క్రీన్ ఓపెన్ చేయండి. ఇంకో స్క్రీన్ ఇంటర్నేషనల్ వెండర్ తీసుకున్నారా? డొమెస్టిక్ సార్. ఏది వచ్చిన జిఎల్కి ఏది ప్రాబ్లం సార్? 1 minute సార్. సార్ చెక్ సేవ్ చేయి. సేవ్ చేస్తే వస్తుంది ఎర్రర్. సేవ్ చేయి. సేవ్ చేయి 101 ఓకే సార్. ఆ జిఎల్కి ప్రాబ్లం వచ్చింది. వెళ్ళి ఓపెన్ చేయి. ఇంటర్నేషనల్ వెండర్తో చేశారా? అవును సార్. డొమెస్టిక్ చేయలేదా? చేయలేదు సార్. ఓకే డబుల్ చేయి. ఓకే క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళు. ఇక్కడ రికన్సిలేషన్ జిఎల్స్ ఏం తీసుకోవాలి చెప్పండి. G067 తీసుకోవాలి. మీరు ఏం తీసుకున్నారు? G011 తీసుకున్నారు. అది తీసేసి G061 చేయండి. చేశాను సార్. అన్నీ మార్చండి నీట్గా. సార్ అయిపోయింది. ఓకే ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి. ఆల్రెడీ ఓపెన్ చేసావు కదా, ఓపెన్ చేసిన దగ్గర నుంచే ట్రై చేయి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేయాలి. బ్యాక్ వెళ్ళి ఫ్రెష్గా పోస్ట్ చేయాలి. కాన్ఫిగరేషన్ చేంజ్ అయింది కదా, రీఫ్రెష్ చేయాలి. సార్ సార్ సేవ్. ఓకే కరెక్ట్గా మార్కులు అయినట్టు అంటే అక్కడ టెక్స్ట్ లేకపోతే అసైన్మెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి. డబుల్ చేయి. ఓకే సేవ్ చేయి. కరెక్ట్ మార్క్ రెండోది డిస్కౌంట్ పిక్ అయింది. ఆ రెండో దానికి కూడా ఇవ్వు సార్. టెక్స్ట్ ఇవ్వు. ఓకే సేవ్ చేయి. సేవ్. ఓకే సార్. ఓకే సార్. కాబట్టి ఇది ఇష్యూ. ఓకే సార్. తప్పు అంటే మన రాంగ్ ఇన్పుట్స్ తీసుకున్నా సరే మనకి ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. అంతేగాని డైరెక్ట్ గా నేను ఇప్పుడు ఆ ఎర్రర్లోకి వెళ్ళి కరెక్ట్ చేస్తే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మన రికన్సిలేషన్ అకౌంట్స్ కి G067 తీసుకోవాలి. అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చాలా మంది ఏంటంటే ఎనాలిసిస్ చేయరు. అంటే ఎర్రర్ వచ్చింది
కాబట్టి ఇష్యూ రిసాల్వ్ చేయాలి అని ఆలోచిస్తారు. కాబట్టి ఎర్రర్ రూట్ కాస్ అనాలిసిస్ ఏంటి, మనం మనం ఎక్కడికి వెళ్ళాము, ఫస్ట్ G067 కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం. లేదు, G001 ఉంది. దాని మూలంగా ఏంటంటే అక్కడ మనకి ఓకే అంటే ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమే జిఎల్లో ఉంది. కాబట్టి రూట్ కాస్ జిఎల్ నుంచే స్టార్ట్ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి పోస్టింగ్ కీలోనో లేకపోతే ఇంకో దాంట్లో చేంజ్ చేయకూడదు. కాబట్టి అది చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు అలాగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. లెట్స్ క్లోజ్. స్టాప్. చేసి అయిపోయింది కదా. ఓకే, సో అతను స్క్రీన్ షేర్ చేయమని చెప్పండి. చూడాలా ఒకసారి.